శంబాల సినిమా రివ్యూ. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. సినిమా చూడాలా లేదనేది మీ అభిప్రాయంపై ఆధారపడి ఉంటుంది. ఇక సినిమా రివ్యూలోకి వెళ్దాం. చాలా కాలం తర్వాత ఆది సాయి కుమార్ గారు ఒక మంచి సినిమాతో వచ్చారని చెప్పొచ్చు. ఈ సినిమా 1980 కాలంలో శంబాల్ అనే ఒక మారుమూల గ్రామంలో జరుగుతుంది. ఇక ఆ ఊర్లోకి ఒక ఉల్క వచ్చి పడుతుంది. దాంతో ఆ ఊర్లో వింత సంఘటనలు, భయంకరమైన సంఘటనలు, ఆత్మహత్యలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీంతో ఆ ఊర్లోని ప్రజలంతా ఒక భయాందోళనతో ఉంటారు. ఇదంతా భూతశక్తి వల్ల జరుగుతుంది అని ఒక మూఢనమ్మకంతో ఉంటారు. ఇక దీంతో ప్రభుత్వం ఆ ఊరికి సోషల్ సైంటిస్ట్ అయిన హీరోని పంపిస్తుంది. ఇక హీరో పేరు ఆ సినిమాలో విక్రమ్. ఇక ఆయనే మన ఆది గారు. ఆయన ఒక నాస్తికుడిగా ఈ సినిమాలో మనకు కనిపిస్తాడు. ఇక ఆ ఊర్లో జరిగిన మిస్టర్ని హీరో ఛేదిస్తాడా లేదా, పురాణాలకి సైన్స్కి సంబంధం ఏమిటి అనేదే ఈ సినిమా అసలైన స్టోరీ. ఈ సినిమాలో నాకు నచ్చిన విషయాలు ఏమిటంటే డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్. మిస్టరికల్ మరియు థ్రిల్లర్, హర్రర్ కాన్సెప్ట్ చాలా కొత్తగా చూపించారు. బాగా చూపించారని డైరెక్టర్ని మనం మెచ్చుకోవచ్చు. ఆది సాయి కుమార్ గారు అయితే అద్భుతంగా నటించారని చెప్పొచ్చు. చాలా కాలం తర్వాత ఆయన మంచి స్టోరీని, మంచి క్యారెక్టర్ను ఎంచుకున్నారు. ఎప్పుడు చేయని పర్ఫార్మెన్స్ కూడా ఈ సినిమాలో హీరో ఆది గారు చేయడం జరిగింది. హీరోయిన్ మిగతా యాక్టర్లు కూడా వాళ్ళ పరిధికి మేరకు వాళ్ళు నటించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో సరిపోయిందని చెప్పొచ్చు. వాయిస్ ఓవర్ కూడా సాయి కుమార్ గారి అద్భుతంగా ఈ సినిమాకి ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఫాస్ట్ స్టోరీని చెప్పేటప్పుడు సాయి కుమార్ గారు వాయిస్ వస్తుంది. అది బాగా సెట్ అయింది. సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాకి పర్ఫెక్ట్గా సెట్ అయింది. 1980 కాలం నాటి విజువల్స్ మాకు బాగా కనిపిస్తాయి. ఈ సినిమాలో నాకు నచ్చని అంశాలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే కొన్ని సాగతీత సీన్లు ఉన్నాయి, కొన్ని ఊహించగల సీన్లు కూడా ఈ సినిమాలో మనకు అనిపిస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ కూడా అంతగా బాగా వర్కౌట్ కాలేదని నాకైతే అనిపిస్తుంది. ఓవరాల్గా మనం థియేటర్ నుంచి బయటకు వచ్చే టైంకి ఒక మంచి హర్రర్, మిస్టరికల్, థ్రిల్లర్ సినిమాను చూసామనే ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది. ఓకే గాయ్స్, ఈ సినిమాని మీరు చూసారా? చూసింటే మీకు ఎలా అనిపించింది అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. నాకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి.